ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీ టేల్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. సో ఇవాళ సాటర్డే అనమాట అండ్ టైం ఇప్పుడు 12:30 అలా అవుతుంది. యాక్చువల్గా నేను ఇవాళ బ్లాగ్ చేయాలి అనుకోలేదు బికాస్ యాజ్ యూజువల్ వెరీ రొటీన్. ఇవాళ మాకు అసలు ఏం పనులు లేవు, ఇంట్లోనే ఉంటున్నాము. సో పెద్ద డిఫరెంట్గా ఏం చేయట్లేదు కదా అని అందుకనేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మేము బాబుని తీసుకొని పార్క్ వచ్చాము. పార్క్లో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాము, ఎలాగో రిలాక్స్డ్ డేనే కదా అని. బట్ వచ్చాక మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఇవాళ మాకు దగ్గరలో బతుకమ్మ ఈవెంట్ అవుతుంది అని. అండ్ ఐ లవ్ 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 బతుకమ్మ ఈవెంట్స్ అనమాట. అసలు నేను ఇండియాలో చాలా మిస్ అయ్యేది ఎస్పెషల్లీ ఈ టైమే, నవరాత్రి టైం. నాకు చాలా ఇష్టం బతుకమ్మ అంటే. సో బతుకమ్మ ఒకటి అండ్ దాండియా నైట్స్ అవన్నీ బాగా మిస్ అవుతూ ఉంటాను బికాజ్ ఇక్కడ ఎంత చేసినా కూడా ఆ ఫీల్, ఆ వైబ్ వేరు కదా మనకి ఇండియాలో ఉండేది, అందులోనే ఎస్పెషల్లీ హైదరాబాద్లో. సో అందుకనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట, అయ్యో ఇయర్ కూడా మిస్ అయిపోయాను అని. అయితే 3 o'clock స్టార్ట్ అవుతుంది అనేసి తెలిసింది మాకు. అండ్ మాకు ఇక్కడ నుంచి 1 hour పడుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి త్వరగా లంచ్ చేసి రెడీ అయ్యి బయలుదేరిపోవడమే. అండ్ కుకింగ్ అదంతా కూడా మార్నింగే చేసేసుకున్నాం మేము లక్కీగా బికాజ్ బాబుని తీసుకొని వచ్చాము కదా. ఎలాగో లంచ్ టైం వరకు ఇక్కడే స్పెండ్ చేసి ఇంకెళ్ళి పడుకోవడమే అన్నట్టు. సో ఆ పని అయితే లేదు. ఇంక ఇప్పుడైతే వెళ్ళి మనము త్వరగా రెడీ అయ్యి లెట్స్ గో ఫర్ ద ఈవెంట్. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంటికి వచ్చేసాక ఆ రోజు మార్నింగ్ నేను మినప్పప్పు నానబెట్టి వెళ్ళడము. ఇంకా వచ్చి మినప్పప్పు అదంతా రుబ్బేసుకున్నాను ఇడ్లీ పిండి కోసము, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటుంది కదా అని. ఆ తర్వాత లంచ్ చేశాను. బై ద వే నేను ఘాటీ మూవీ చూశాను, ఆ వీకెండే రిలీజ్ అయింది కదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో అదనమాట, నాకైతే బాగా అనిపించింది. లైక్ 1 time వాచ్ బాగానే ఉంది అనిపించింది. ఇంకా లంచ్ చేసినంతసేపు ఎంత మూవీ కుదిరితే అంత మూవీ చూశాను. ఆ తర్వాత మళ్ళీ పనుల్లో పడిపోయాను. లైక్ కొన్ని గిన్నెలు కడుక్కోవడము అవన్నీ ఉంటే బికాజ్ ఎలాగో నైట్ వచ్చేటప్పటికి లేట్ అవుతే మళ్ళీ పనులు అవి చేసుకోలేము అనేసి అన్ని పనులు చేసుకొని బయలుదేరదాము అన్నట్టు అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాము. అందుకనేసి గిన్నెలు కడుక్కోవడము అండ్ ఇల్లు క్లీన్ చేసుకోవడము, లైక్ డీబోర్డ్ పెట్టుకోవడము, ఇల్లంతా సర్దుకోవడము అవన్నీ కూడా చేసేసుకొని అంతా సెట్ చేసుకొని వెళ్దాము అన్న ప్లాన్లో ఉన్నాం అనమాట మేము. లంచ్ చేసి పనులన్నీ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 3:30 అలా అయిపోయింది. ఇంకా సరే బాబు పడుకున్నాడు, ఇంకా లెగలేదు కదా అనేసి నేను ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. బికాజ్ ఒకవేళ వెళ్ళాక అక్కడ ఫుడ్ అది లేట్ అయినా కానీ మళ్ళీ ఆకలిస్తూ ఉండాలి కదా అన్నట్టు స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కూడా ఇంకా నాకు కొంచెం టైం ఉంటే ఆ రిమైనింగ్ ఘాటీ మూవీ కూడా కంప్లీట్ చేసేసి అప్పుడు రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫైనలీ రెడీ అయిపోయాము. యాక్చువల్గా 3 o'clock ఈవెంట్ అంటే మేము కొంచెం లేట్ వెళ్తాము అనుకున్నాం కదా, బట్ చాలా లేట్ అయింది. 5:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతే బై ట్రైన్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము బికాజ్ బై బస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది. అండ్ ఆల్సో మాకు ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు లైక్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి అని. సో ట్రైన్లోనే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ దాట్స్ మై అవుట్ఫిట్, వెరీ సింపుల్ అవుట్ఫిట్ బికాజ్ శారీస్ అవన్నీ అనుకున్నాను నేను శారీ కట్టుకుందాము అనేసి, బట్ కుదరలేదు. లైక్ ప్రాపర్ శారీ అదంతా సెట్ చేసుకోవడం అదంతా కూడా కుదరలేదన్నమాట. అందుకని ఐ వెంట్ విత్ ద డ్రెస్. ఆల్సో లుక్ ఎట్ దీస్ ఇయర్ రింగ్స్, దే ఆర్ సో ప్రెటీ. నేను నా లాస్ట్ ఇండియా ట్రిప్లో తీసుకున్నాను అనమాట ఈ ఇయరే, లైక్ రీసెంట్గా ఫెబ్లో. ఇది మొత్తం సెట్ అనమాట, లైక్ నల్ల పూసలు అండ్ ఇయర్ రింగ్స్. అసలు ఎంత బాగున్నాయో, లైక్ మ్యాక్సిమం ఆఫ్ ద డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతున్నాయి అండ్ దే లుక్ టూ గుడ్. అండ్ ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా బయలుదేరిపోవాలి. ఆన్ ద వే టు ట్రైన్ స్టేషన్.
రీచ్డ్ ద వెన్యూ. ఈ వెన్యూ వచ్చేసి ఒక స్కూల్లో అరేంజ్ చేశారు ఈవెంట్ అంతా కూడా. సో ఎంటర్ అవ్వగానే బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ అండ్ పువ్వులు అవన్నీ కూడా పెట్టారు అక్కడ. ఆ తర్వాత ఇంకా బతుకమ్మలు అయితే ఎంత అందంగా డెకరేట్ చేసుకొని తీసుకొని వచ్చారో, అసలు చాలా బాగా చేశారు. అంటే చాలా చిన్న కమ్యూనిటీ వరకు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బతుకమ్మ ఫెస్టివల్. మేము అటెండ్ అయ్యింది, బట్ చాలా బాగా జరిగింది. అండ్ బతుకమ్మ ఆల్మోస్ట్ ఒక 2 hours to 3 hours బతుకమ్మ అంతా ఆడాక అప్పుడు దాండియా స్టార్ట్ చేశారు. ఇంకా దాండియా అదంతా కూడా ఆడేశాక డిన్నర్ స్టార్ట్ అయిందనమాట. ఓవరాల్గా ఫెస్టివల్ అయితే అసలు చాలా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ వీటితో పాటు ఒక పక్కన స్టాల్స్ అవి కూడా పెట్టారు, లైక్ స్వీట్స్ కానీ పచ్చళ్ళు అండ్ జ్యువెలరీ, మన ఇండియన్ వేర్ అవన్నీ కూడా ఒక సైడ్ అంతా స్టాల్స్ పెట్టారు. సో అంతా ఫెస్టివ్ వైబ్స్ అదంతా కూడా చాలా బాగుంది ఆ రోజు. ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా నేను ఎక్కువ క్యాప్చర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే నేను ఆ వైబ్ అదంతా ఎంజాయ్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను అక్కడంతా కూడా. హలో అగైన్. సో ఇప్పుడే వచ్చామన్నమాట. టైం అరౌండ్ 11 అలా అవుతుంది. అండ్ ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అనేసి. అండ్ యూకేలో మేము ఇది అటెండ్ అవ్వడం కూడా బతుకమ్మ ఈవెంట్ అనేది వెరీ ఫస్ట్ టైం. సో అక్కడ ఈవెంట్ ఏంటి అంటే బతుకమ్మ ఒకటే కాకుండా బతుకమ్మ ఫాలోడ్ బై దాండియా అండ్ డిన్నర్ కూడా అక్కడే అరేంజ్ చేశారు. సో డిన్నర్ అది కూడా ఇంకా అక్కడే చేసేసి వచ్చాము మేము. అండ్ ఫుడ్ అది కూడా చాలా బాగుంది. యాజ్ చెప్పినట్టు ఇట్ వాస్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పొచ్చు. ఈవెంట్ అవ్వచ్చు, ఫుడ్ అంతా కూడా. డిన్నర్ తర్వాత డీజే అది కూడా ఉంది, బట్ మేము ఇంకా డీజేకి ఉండలేదు. ఇంకా బయలుదేరి రిటర్న్ వచ్చేసాము. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు యాజ్ యూజువల్ త్వరగా వస్తాము అనుకొని స్టార్ట్ అయ్యాము. బట్ మేము స్టేషన్కి వచ్చాక ట్రైన్ క్యాన్సిల్ అయిందనమాట. మేము అరౌండ్ 9:40 ఆ టైంకి ట్రైన్ ఎక్కాలి, అది క్యాన్సిల్ అయింది. సరే తర్వాత 10 o'clock 10:08కి ఉంది ట్రైన్, అది ఎక్కుదాము అనుకుంటే అది యాక్చువల్గా క్యాన్సిలేషన్ ప్లాన్లో ఉండి అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి రైల్ రీప్లేస్మెంట్ బస్ తీసుకొని వేరే స్టేషన్కి వెళ్ళి వేరే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసరికి ఇంత టైం అయింది. ఇదేంటో మాకు అసలు ప్రతి ట్రావెల్లో కూడా యాక్చువల్గా మాకు ట్రావెల్ హెక్టిక్ అవుతుంది. మేబీ 3 years తర్వాత నేను మళ్ళీ బతుకమ్మ వైబ్స్ అవన్నీ కూడా ఫీల్ అయ్యా అనమాట ఇవాళ. సో టోటలీ ఇట్ వాజ్ అ రియలీ గుడ్ టైం మాకు. సో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే, బికాజ్ యాజ్ యూజువల్ రేపు మార్నింగ్ మళ్ళీ మాకు స్విమ్మింగ్ క్లాస్ ఉంది, బాబుని తీసుకొని వెళ్ళాల్సింది కాబట్టి. That's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.